చాలామంది వాళ్ళ ల్యాప్టాప్స్ని ఎలా పడితే అలా వాడుతుంటారు. అలాంటి వాళ్ళ కోసం వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇవాళ ఫస్ట్ థింగ్ వచ్చేసరికి షర్ట్ ఇది కాదు. ఇవాళ ఫస్ట్ థింగ్ వచ్చేసరికి చాలామంది వాళ్ళ ల్యాప్టాప్స్ని ఇలా కొట్టడం, సింగిల్ హ్యాండ్తో ల్యాప్టాప్ ఓపెన్ చేయడం చేస్తుంటారు. అలా చేయడం అనుకోండి. మీ ఇంపార్టెంట్ డేటాని పెన్ డ్రైవ్లో కానీ వన్ డ్రైవ్లో కానీ బ్యాకప్ పెట్టుకోండి. పెన్ డ్రైవ్, వన్ డ్రైవ్. అండ్ ల్యాప్టాప్స్ మీద చాలామంది వెయిట్స్ పెడుతుంటారు. నేను అనేది అది కాదు, బుక్స్ ఏమైనా ఎక్స్ట్రా థింగ్స్ ఏమైనా ఉంటే అవి పెట్టద్దు. సో దీనివల్ల మీ ల్యాప్టాప్ బ్లీడ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. వీళ్ళు చాలామంది వాళ్ళ ల్యాప్టాప్స్ని 100% దాటా కూడా ఛార్జ్ చేస్తుంటారు. లైక్ ఛార్జింగ్ పెట్టి అలా వాడడం. దీనివల్ల ఏమవుతుందంటే మీ ల్యాప్టాప్ బ్యాటరీ హెల్త్ అనేది తగ్గిపోద్ది అనమాట. అలాగా మీకు చూపిస్తాను. నేను అలానే వాడాను ల్యాప్టాప్ని. సో ఇది నా ల్యాప్టాప్ అనమాట, డెల్. సో దీన్ని నేను అలానే వాడాను. 60 వాటర్ ఉండేది. నేను వాడిన దాని ప్రకారం 37 వాటర్కి వచ్చింది. సో దీని ప్రకారం అర్థం చేసుకోవచ్చు. అండ్ మీ బ్యాటరీ పర్సంటేజ్ మ్యాక్సిమం 20% to 80% మధ్యలో ఉండేటట్టు చూసుకోండి, బెటర్. అండ్ అలానే మీ ల్యాప్టాప్లో యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ అలానే కనీసం 1 వీక్ ఒకసారి అయినా సరే మీ ల్యాప్టాప్ని రీస్టార్ట్ చేయండి. అలానే చాలామంది వాళ్ళ ల్యాప్టాప్స్ని బెడ్ మీద పెట్టి వాడడం, సోఫా మీద పెట్టి వాడడం చేస్తుంటారు. సో దీనివల్ల మీ ల్యాప్టాప్లో ఉండే హీట్ అనేది బయటికి వెళ్దు. సో దీనివల్ల CPU థ్రాట్లింగ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ అలానే మీ పెర్ఫార్మెన్స్ తగ్గిపోద్ది అనమాట. సో దీన్ని అవాయిడ్ చేయండి. అండ్ అలానే నేను ల్యాప్టాప్ని ఎలా వాడకూడదు అంటే ఎలా వాడాలని చెప్పేసి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. వీలైతే చేస్తాను. అండ్ చేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలానే వీడియోని ఇస్తే లైక్ చేయండి. ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నా, పాత వాళ్ళు చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్. బాయ్.